రాజీవ్ గృహాలకు కనీస సౌకర్యాలు కల్పించాలని బాధితులు ప్రాధేయపడుతున్నారు. ఇళ్లు నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందజేసిన ప్రభుత్వం స్థానికంగా నివాసం ఉండేందుకు మాత్రం సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందంటూ లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వెంటనే తాము నివాసం ఉండే స్థానంలో కనీస సౌకర్యాలను కల్పించాలంటూ నినాదాలు చేశారు. 9 సంవత్సరాల 10 సంవత్సరాల క్రితం రాజీవ్ గాంధీ గృహకల్పన స్టార్ట్ చేశారండి. మేమందరూ డబ్బులు కట్టాం. 10 సంవత్సరాలు అవుతుంది, 9 సంవత్సరాలు 8 నెలలు అయింది. ఈ రోజుకి 10 సంవత్సరం ఇస్తాము అని అన్నారు, వరకు ఇవ్వలేదు. మేము ప్రతి 6 నెలలకి సంవత్సరానికి రావడం, కలెక్టర్ గారికి అందరికీ మెమోరాండం ఇవ్వడం వెళ్ళడం అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఏ మౌలిక సదుపాయాలు అక్కడ లేవండి. కనీసం వసతులు ఏమీ జరగలేదు. ఇల్లు కట్టారు, తాళం ఇచ్చారు, అంతే. ఆ తాళం పగలగొట్టుకుని ఎవరు ఉంటున్నారో మాకు తెలియదు, వెళ్ళడానికి ఎలా ఉన్నది తెలియదు. వేసిన వైరింగ్ కూడా దొంగలు వేసుకోవడం జరిగింది. రోడ్లు లేవు, ఏమీ లేవండి. కరెంటు డబ్బులు కట్టించారు. అందులో కూడా అప్పట్లో అన్ని డబ్బులు బంగారాలు తాకట్టు పెట్టి చాలా మంది కట్టారండి. ఉన్నంత మటుకు కట్టినారు. ఇప్పుడు 10 సంవత్సరాలైంది. 10 సంవత్సరాలు అంటే ఒక మామూలు విషయం కాదు. మంత్రులు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, కలెక్టర్స్ అందరూ మారిపోయారు. కానీ మా పని మాత్రం అలాగే ఉన్నది. మేము కొంతకాలం పోతే మర్చిపోయే పరిస్థితిలోకి వచ్చేసాం. ఇటు ఎక్కడి నుంచి మా కనుక న్యాయం జరగకపోతే ఈ ఉద్యమాన్ని గట్టిగా మళ్ళీ తమకు సరైన సౌకర్యాలు కల్పించాలని రేసపువానిపాలెం వాసులు రోడ్డెక్కారు. రోజు వేల మంది సంచరించే ప్రాంతంలో సరైన సౌకర్యాలు కల్పించాలంటూ స్థానికులు రోడ్డుపై నిరసనకు దిగారు. రేసపువానిపాలెంకు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలావస్థలో ఉండడంతో దీనిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది గిరిధర్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. జీవీఎంసీ వెంటనే రహదారి ఏర్పాటు చేయకపోతే న్యాయ పోరాటం తప్పదని హెచ్చరించారు. తర్వాత లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారులు గుర్తించాలి కదండి. లబ్ధిదారులు ఎవరు? ఇప్పుడు సపోజ్ ఇల్లు ఇస్తామన్నారు, జియోఎంఎస్ నెంబర్ 345 కింద ఇల్లు ఇస్తామన్నారు. 345 కింద ఇల్లు ఇవ్వాలంటే ఆ ఇల్లుకి లబ్ధిదారులు ఎవరో గుర్తించడం కూడా కష్టమైన పనే కదండి. అది గుర్తించాలంటే ఆ వార్డు మీద అవగాహన ఉన్న వాళ్ళే గుర్తించాలా, బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి గుర్తిస్తే అవ్వదు. అలాగే ఖాళీ నివేశన స్థలం ఇవ్వాలి జియోఎంఎస్ నెంబర్ 345 కింద. జియోఎంఎస్ నెంబర్ 168/2012 కింద ప్రతి కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులో ఒక ఫ్లాట్ గవర్నమెంట్ రేటుకి ఇవ్వాల్సి ఉంది, 27 స్క్వేర్ మీటర్లు చెప్తున్నా. అలాగే ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. పెన్షన్ స్కీమ్లు ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ స్కీమ్లు ఉన్నాయి, ఉపాధి పథకాలు ఉన్నాయి, బంగారు తల్లి పథకం ఉంది. ఈ పథకాలన్నింటికి ప్రజలకు ముందు చేరితే కదా ప్రజలు అప్పుడు దాంట్లో ఎవరో ఏ లబ్ధిదారులో తెలుసుకొని ముందుకెళ్తారు. దాంతోపాటు కొన్ని తీవ్రమైన సమస్యలు ఉన్నాయండి. ఆ సమస్యలు ఏంటంటే ఉదాహరణకి ఈ రోడ్డు సమస్య చాలా తీవ్రంగా ఉంది. మొత్తం మీకే కాదు, ఊరంతా మొత్తం ప్రతి రోడ్డు, సందు, మెయిన్ రోడ్డు, ప్రతి రోడ్డు తీవ్రమైన పరిస్థితిలో ఉంది. ఆఖరికి ముద్దుగా జీవీఎంసీ వాళ్ళు చూసుకునే బీచ్ రోడ్డు కూడా పరిస్థితి కూడా అలాగే గతకలమయంగా ఉంది. రోడ్డు వెడల్పెంతో ఎవరికీ తెలియదు. ఈ రోడ్డు మీద చీకట్లో కానీ ఎవరైనా బయటికి వెళ్ళారంటే సాధారణంగా రోడ్ల మీద రిస్క్ ఎవరికి ఉంటుందండి? బైకుల మీద, స్కూటర్ల మీద, కార్ల మీద వెళ్ళే వాళ్ళకి. ఈరోజు విశాఖపట్నం రోడ్ల పరిస్థితి ఎలాగుందంటే నడుచుకెళ్ళేవాడికి కూడా ప్రాణానికి రిస్క్గానే ఉంది. ఎక్కడ గొయ్యి ఉంటుంది, ఎక్కడ గతకుంటుంది, ఎక్కడ ఏ డ్రైనేజ్లో పడిపోతారో తెలియని పరిస్థితిలోనే ఉంది.